అంకిత భావం సీనియారిటీకే పెద్దపీట వేస్తూ పార్టీ పదవుల భర్తీ చేసే దిశగా రాష్ట్ర కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడి పనిచేసిన సీనియర్లకే 60% పదవులు కట్టబెట్టాలన్న ఏఐసీసీ ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ మంత్రులు వివరాలు సేకరిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపైన ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సమాచారం ఆశావాహుల నుంచి అభ్యర్థులను తీసుకుంటున్నారు. నామినేటెడ్ పార్టీ కమిటీల పదవులు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఇన్ఛార్జ్ మంత్రులు ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యేలు స్థానిక నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజ్ నరసింహ ఆయా జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహించారు. త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఆశావాహుల వివరాలు, ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పేర్లను పీసీసీకి పంపించాలని నిర్ణయించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి 5 పేర్లు చర్చకు రాగా పొంగులేటి రాసుకుని పార్టీ పెద్దల ముందుంచి సర్వే నివేదికలను జోడించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక నేతల నుంచి లిఖితపూర్వకంగా అభిప్రాయాలను సేకరిస్తున్నారు. సమర్థులైన అభ్యర్థుల ఎంపికలో స్థానిక నాయకుల అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యముంటుందని పొన్నం చెప్పారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రులు నేతలకు సూచించారు. వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు అయ్యేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్దేశించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల్లో చైర్మన్లు, డైరెక్టర్ పదవులకు మండలాల వారీగా పార్టీ విధేయుల పేర్లను పంపాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం 7 ఏళ్లుగా అంకిత భావంతో సేవలు అందిస్తున్న సీనియర్ నేతలకు నామినేటెడ్ పదవుల్లో 60% ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ప్రధానంగా 2018 నుంచి 2023 వరకు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మండల, జిల్లా స్థాయిల్లో కష్టపడి పనిచేసిన స్థానిక నేతల వివరాలను అసెంబ్లీ నియోజకవర్గం వారీగా సేకరించాలని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి సూచించారు. ఈ మేరకు అర్హులైన స్థానిక నేతల వివరాలను ఇన్ఛార్జ్ మంత్రులు సేకరిస్తున్నారు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి చేరిన వారికి కాకుండా అంతకుముందు కనీసం 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేసిన వారి బయోడేటాలనే ప్రధానంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే తుంగతుర్తి, ఆసిఫాబాద్ వంటి నియోజకవర్గాల్లో మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవుల భర్తీపై వివాదాలు తలెత్తినందున ఇకపై అలాంటి సమస్యలు రాకుండా పాత తరం నేతలకే 60% ఇవ్వాలని ఏఐసీసీ ఆదేశించింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి 3 మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవులను ఎలా ఇస్తారని తుంగతుర్తి నియోజకవర్గంలో నేతలు గొడవలకు దిగడంతో ఏఐసీసీ పలు సూచనలు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.